ప్రేమ అయితే అక్కడే అలా పడి ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ అలా ఏడుస్తూ నన్ను ఎవరు వచ్చి కాపాడుతారో ఏంటో, ఇప్పుడు నేను ఎలా బయటపడాలి అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే అలా పడి ఉంటుంది. ఇంతలో ధీరజ్ వాళ్ళు హోటల్కి వస్తారు. హోటల్కి రాగానే అక్కడికి పోలీస్ జీప్ అయితే వస్తుంది. పోలీసులు రావడం చూసి అక్కడ ఉన్న నర్మద, వేదవతి, ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య ఇప్పుడు ప్రేమను వీళ్ళు అరెస్ట్ చేస్తారు అత్తయ్య, ప్రేమను వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య వాడు చెప్పిన ప్రకారం అయితే ప్రేమని వాళ్ళు విడిచిపెట్టేదే లేదు, ప్రేమని జీవితాంతం జైల్లోనే ఉంచుతారు అని చెప్పి అంటుంది. అది వినగానే వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి ధీరజ్ని గుడి దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న తాలిబొట్టు తీసి ధీరజ్కి ఇచ్చి, ఒరే ధీరజ్, ఇక మనం చేసే పని ఇంకొకటి ఏదీ లేదురా, ఇదిగో నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళి ప్రేమ మెడలో తాళి కట్టరా అని చెప్పి అంటాడు. అది వినగానే ధీరజ్ అలాగే నర్మద వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను చదువుకుంటున్నానా, నాకు ఇంకా ఒక జాబ్ రావాలి, నేను తన మెడలో తాళి కట్టడం ఏంటి, దానికి నాకు 5 నిమిషాలు పడదు అని చెప్పి అంటూ ఉంటాడు. రే మనకిప్పుడు రెండో ఆప్షన్ లేదురా, ఇప్పుడు నా మేనకోడలు నేను కాపాడుకోవాలంటే నువ్వు నా మేనకోడలి మెడలో ఈ తాళి కట్టాలిరా, లేదంటే నా అన్నయ్య కుటుంబం మొత్తం వీధిన పడుతుందిరా, దాని జీవితం నాశనం అవుతుందిరా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా, దయచేసి వెళ్ళి నా మేనకోడలి మెడలో ఈ తాళి కట్టరా అని చెప్పి వేదవతి ధీరజ్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని అంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ అయితే వాళ్ళ అమ్మ చెప్పిన మాట ప్రకారమే వెనక నుండి కిటికీలో నుండి ప్రేమ దగ్గరకు వెళ్తాడు. ప్రేమ చేతికి ఉన్న కట్టులన్నీ విప్పేస్తాడు. తన మూతికి ఉన్న ప్లాస్టర్ తీసేసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమని లేపి, ప్రేమ నీకేం కాదు నేను వచ్చానని చెప్పి ప్రేమని లేపి తన చేతిలో ఉన్న తాలిబొట్టుని బయటకు తీస్తాడు. అది చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి వాళ్ళైతే ఆ తల్లికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టేస్తాడు. అది చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే ఏంట్రా ఇది, ఏం చేసావురా అని చెప్పి తన మెడలో తాలిబొట్టు చూసి ప్రేమ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ధీరజ్ అయితే తాళి కట్టేసి ఏం చేయలేక అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటాడు. బయట నుండి పోలీసులు అయితే డోర్ని కొడుతూ ఉంటారు.